వాళ్ళు ప్రజా సంఘాల నేతలు భాస్కర్ అడెల్లు అంతిమ యాత్రకు వచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. ఒక ప్రధానమైన పోస్టర్ చూపెడతాం. ఆదివాసులకు ప్రజలను అడవి నుండి దూరం చేసే అంటే వెళ్ళగొట్టేందుకే ఆపరేషన్ కగార్ అంటూ ఇట్లా ప్లకార్డులు కనబడుతున్న పరిస్థితి. ఇదంతా కూడా అంతిమ యాత్రలో చూపెట్టిన ప్లకార్డులు గ్రామంలో పట్టుకొని మరి భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ప్రజలకు జీవించే హక్కును కావాలనే హక్కులను కాలరాస్తున్నారు. ఫాసిస్టు బీజేపీ పాలనను నిరసించండి అంటూ ఇట్లా ఎటు చూసినా ఎర్ర జెండాల మధ్య గ్రామంలో ప్రధానంగా ప్లకార్డులతో ఇటు ప్రదర్శన చేసిన పరిస్థితి. అంతా కూడా ఎర్ర జెండాలతో గ్రామంలో నేరుగా ర్యాలీ నిర్వహించిన పరిస్థితి. ఇదంతా కూడా ప్రజా సంఘాలు ప్రజలు గ్రామ ప్రజల మధ్య దూర తీర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల మధ్య ఇదంతా కొనసాగింది. మనతో పాటు రామారావు గారు భాస్కర్ తాను నమ్మిన సిద్ధాంతం కోసం సుదీర్ఘ 35 సంవత్సరాలు ఆదివాసీ ప్రాంతాలలో పనిచేస్తూ ఆదివాసీలను చైతన్యవంతం చేస్తూ రాజ్యాంగం కల్పించినటువంటి ఆ పేసా చట్టము 170 చట్టాలను అమలు చేయాలని, వనరులపైన స్థానిక గిరిజనులకే హక్కు ఉండాలని ఆయన ప్రజలను చైతన్యం చేస్తున్న క్రమంలో జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. అయితే చంపడం అనేది రాజ్యాంగ విరుద్ధము. ఈరోజు పాకిస్తాన్ తోటి చర్చలు జరుపుతారు. ఈ దేశ ప్రజలు ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేకుంటే వాళ్ళకు నమ్మకం కలిగించే విధంగా పాలకులు వ్యవహరించి ప్రజాస్వామ్యంలో వాళ్ళని భాగస్వామ్యం చేయాలి తప్ప ఇలా అంతం చేయడం ఇది ఆటవిక చర్య, ఇది సరైన చర్య కాదు. ఇది రాజ్యాంగ వ్యతిరేకము, జీవించే హక్కు ఆర్టికల్ 21కి వ్యతిరేకం అని చెప్పేసి మేము పేర్కొంటున్నాం. కాబట్టి వాళ్లకు పట్టుకొని కాల్చి చంపడం సరైంది కాదు. వాళ్ళైతే ఏదైతే శాంతి చర్చలు ఈరోజు ప్రజలందరూ కోరుకుంటున్నారు, ఈరోజు శాంతి చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్లను తెలుసుకోవాలి, వాళ్ళతో శాంతి చర్చ జరిపి ఏ డిమాండ్లు ఉన్నాయి ఏంది అని చెప్పేసి రాజ్యాంగం పైన నమ్మకం వచ్చే విధంగా పాలకులు వ్యవహరించాలి. ఇది ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వము, అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మోడీ అమిత్ షాలు గ్రహించాలి. అంతం చేయడం వల్ల ఆలోచనలు తగ్గిపోవు, ఆలోచనలు సిద్ధాంతాలు సజీవంగా ఉంటాయి. కాబట్టి ఆలోచనలు సిద్ధాంతాలు ఎందుకు వచ్చినాయి, అసలు పోరాటాలు ఎందుకు పుట్టుకొచ్చినాయి, ఆ మూలాలను మనం వెతికి ఆ సమస్యలను పరిష్కారం చేయాలి తప్ప వ్యక్తులను అంతం చేయడం అనేది అప్రజాస్వామిక చర్య అని చెప్పేసి, రాజ్యాంగ వ్యతిరేక చర్య అని, జీవించే హక్కును వ్యతిరేక చర్య అని చెప్పేసి మేము ఈ యొక్క ఎన్కౌంటర్లను నిలిపివేయాలి. ఏదైతే కాల్పుల విరమణ పాటించాలి, శాంతి చర్చలు నిర్వహించి శాంతి నెలకొల్పే విధంగా యుద్ధాన్ని విరమించాలని చెప్పేసి శాంతి నెలకొల్పాలని, ఆదివాసుల మారణ హోమాన్ని ఆపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. హత్యలను వెంటనే ఆపాలనేటువంటిది ప్రధానమైనటువంటి మా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఆపరేషన్ కగారు పేరిట ఆదివాసీ ప్రజలను, అమాయక గిరిజనులను భయభ్రతులుగా గురి చేసి వారిని ఎన్కౌంటర్ల పేరిట కాల్చడం అనేటువంటిది సరైన చర్య కాదు. ఇప్పుడు శాంతి చర్చల కోసం వారు ముందుకొచ్చినప్పుడు ఇప్పుడు దానికి ఏ డిమాండ్స్ ఉన్నాయి, ప్రజల పక్షాన పోరాడే వాళ్ళు వాళ్ళ మాటను పరిగణలో తీసుకొని ప్రజల ఓట్లతో గద్దెకెక్కినటువంటి ప్రభుత్వాలు ప్రజల మాటలను పరిగణన తీసుకొని పరిపాలించాలి అని చెప్పేసి నేను ప్రజా సంఘాల నాయకునిగా కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. ప్రధానంగా బాబు ఏం పేరు, నీ పేరేంది? అడెల్ అన్న. అడెల్ ఎవరే వచ్చారా? అడెల్ ఏమవుతాడు? తమ్ముడు అవుతాడు. ఏంది పరిస్థితి? ఎందుకు పోయిండు పార్టీలకు? ఇప్పుడు 30 ఏళ్ళ కింద పోయిండు, పోయి ఇట్లనే ఇక్కడ ఆగిపోలేడు, అక్కడనే వెళ్ళిపోయాడు. రాలే, ఇక్కడ రాలే, వెళ్ళిపోయాడంటే ఇక్కడ ఊరోళ్ళను పోనాయని ఏమలే ఊరోళ్ళను పోయిండు అంటే అక్కడనే వెళ్ళిపోయాడు. అటే వేయండి అటే వేయండి. ఇప్పుడు అత్తనే వచ్చిండు. జనాలు ఎంత మంది వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? అంత దూరం నుంచి వచ్చారా? ఊరోళ్ళేనా? చాలా మంది ఎక్కడ ఊరోళ్ళు ఇక్కడనే, మా ఊరోళ్ళు ఉన్నారు, వేరే ఊరోళ్ళు ఉన్నారు. విన్నట్టే ఇది పరిస్థితి. అయితే ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా
ఒకరిద్దరితో మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. అసలు ఆ భాస్కర్ అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్న పరిస్థితి. బాబు ఏం పేరు నీ పేరు? అడేళ్ళు నాకు ఏం తెలియదు. ఇది చాలా మేరకు ఇంకా కొంత చేస్తున్న పరిస్థితి, భయపడుతున్న పరిస్థితి కూడా అక్కడక్కడ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఆదిలాబాద్ సిపిఐ జిల్లా సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి, ముడుపు ప్రభాకర్ రెడ్డి. ఏం లేదు, ఇక్కడ ముచ్చర గ్రామం అంతా ఇట్లా పరిస్థితి ఎప్పుడు రాలే ఇక్కడ బోధ్ ప్రాంతంలో. ఇది మొదటిసారి ఇంత పెద్ద సంఘటన జరిగింది. భాస్కర్ గారు గత 30 సంవత్సరాల కొరకు ప్రజాసేవకు అంకితమై మరి కుటుంబాన్ని వదిలి మరి ప్రజాక్షేత్రంలో కాకుండా అడవి ప్రాంతంలో వెళ్ళిపోవడం జరిగింది. వారు చేసడం సేవ ప్రజల కొరకు, నిరంతరం ప్రజాసేవ కొరకే అంకితంగా సమాజ స్థాపన కొరకే పనిచేయడం జరిగింది. వాస్తవం ఇవాళ సమాజ స్థాపనలో ఏదైతే విప్లవాల బాటని అనగదొక్కి బీజేపీ ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతోటి ఇవాళ అందరినీ ఆదివాసుల్ని, అడవిలో ఉన్న ఈ మావోయిస్టులతో పాటు ఇతరులను కూడా అనేక మందిని మరి పొట్టన పెట్టుకుంటా ఉన్నాం. మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాం, దేశవ్యాప్తంగా మాతో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తాను. వెంటనే ఆపరేషన్ కగార్ ఆపండి, శాంతి చర్చలు చేయండి. శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతాయి. ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా వేరే దేశంతో కానీ మన దేశంలో సమస్యలు కానీ ఎక్కడైనా ఏదైనా రాజకీయ సమస్యలు వచ్చినప్పుడు చర్చలతోటి పరిష్కారం అవుతాయి. ఇది ఒక కుట్రవాణింది బీజేపీ నరేంద్ర మోడీ వచ్చినాక. ఇలా ఆదివాసులు కానీ దళితులు కానీ శాంతి చర్చలు అంటున్నారు. తుపాకీ పట్టిన వాళ్ళు తుపాకీతోటే పోవాలి, తుపాకీతోటే బదులు చెప్తామని అంటున్నారు. తుపాకీ అంటలేరు, మావోయిస్టులు కూడా ప్రకటించారు. మేము రాజకీయ పార్టీలు కాకుండా మావోయిస్టులు ప్రకటించి శాంతి చర్చలకు సిద్ధమని. ప్రభుత్వం ఇది మేము మొత్తం తుడిచి పెడతాం, అసలు కనబడద్దు, నక్సలిజం అని కనబడద్దు, అడవి ప్రాంతంలో ఉండొద్దు, అడవి ప్రాంతాల్లో ఖనిజాలు కూడా ఉన్న ప్రాంతాల్లో ఈ ఆదివాసులు ఎల్లగొట్టేసి ఎవరైతే ఆదివాసులకు అండగా ఉన్నారో ఈ మావోయిస్టులు వాళ్ళని తరలించిన తర్వాత ఆదివాసులను గెదిమేసి ఏదో మంచి సకల సంపద గల ప్రపంచం లేని విధంగా డైమండ్స్ కానీ ఇతర చాలా మరి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉన్నాయి. ఆ వనరుల కొరకే ఇవాళ వాళ్ళ ప్రభుత్వాలు ఇలా కుట్రలు పడుతున్నాయి. అట్లనే ఇంతకుముందు కూడా అనేక రాష్ట్రాల్లో ఇదే జరిగింది. ఇప్పుడు కూడా మరి కరేగుట్టలో ఈ లక్షల కోట్ల రూపాయల సంబంధించిన వస్తువులు దొరుకుతాయని, ఖనిజాలు దొరుకుతాయని చెప్పి ఇట్లా చేస్తాను. ఇది మా ఇట్లా అనుకోవడం కరెక్ట్ కాదు. మేము ఈ గ్రామ సర్పంచ్ 1995లో ఏప్రిల్ 1 ఆదివారం నాడు వాళ్ళ ఇంటి పరిధిలో ఒక పెద్ద మీటింగ్ జరిగింది. అప్పుడు ఉన్నటువంటి సూర్యమన్న నాయకత్వంలో పెద్ద మీటింగ్ జరిగింది, దాదాపు 30 సంవత్సరాల క్రితం. దానికి ఆకర్షితుడైన తర్వాత భాస్కర్ అన్న మా ఊరు నుంచి విడిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూర్చొని విడిచిపెట్టి 30 సంవత్సరాలు మా ఊరికి రాకుండా వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోవడం కాకుండా ఆయన ప్రజల కొరకు అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఈరోజు చివరికి మా ఊరికి రావడానికి మాకు చాలా బాధాకరం. 30 సంవత్సరాలు మా ఊరి నుంచి విడిపోయి ప్రజల కోసం పోరాటం చేసి చివరికి మా ఊరికి శవం వచ్చినందుకు మా ఊరు ప్రజలు, మా ప్రాంత ప్రజలు అందరూ కూడా చాలా బాధతో, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక విధమైన గురి అయినారు. కాబట్టి మా గ్రామం తరఫున ఇలాంటి ఈ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వము, ఈ కాగారు ఏదైతే ఆపరేషన్ ఉందో దాన్ని తక్షణమే ఆపేయాలా. మరి ఇలాంటి విప్లవకారులు ఎందరో మంది అమాయకులను బలి చేస్తూ వీరి పేరు కూడా అమాయక ప్రజలను కూడా బలి చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కేంద్ర ప్రభుత్వం వెంటనే శాంతి చర్చలు చేయాలా. మరి గతంలో మన రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర సాబ్ ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా శాంతి చర్చలు చేసినారు. ఆ విధంగా శాంతి చర్చలు చేసి ప్రజలకు మేలే విధంగా మనం నిన్నగాక మొన్న చూసాము, పంజాబ్లో రైతు పోరాటం జరిగింది. ఆ రైతు పోరాటం ఎందుకు జరిగింది? రైతుల్లో ఉన్నటువంటి కసి, పంట పండకపోతే, మరి పంటకు అన్నం దొరకకపోతే రైతు ఎట్టి పరిస్థితుల్లో ఆ కసి గురి అవుతాడు. ఆ కసి గురి కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు దాన్ని చర్యలు తీసుకొని ప్రజలతో మంచి మమేకమై శాంతి చర్యలు చేయాలా, చేసి ఇట్లాంటివి చేయకుండా జరపాలని మా యొక్క ఆలోచన. ఇలాంటి చర్చలు ఇంకోసారి రావద్దన్న కేంద్ర ప్రభుత్వం ఆలోచించి చర్యలు తీసుకోవాలా. ఇలాంటి అమాయకులని చంపుడు, ఇలాంటి అమాయకులని కించపరిచి ఎలాంటి ఎన్కౌంటర్ కాకుండా, ఎలాంటి ఎన్కౌంటర్ లేకుండా చంపేసి
ఎన్కౌంటర్ అయితే ఇంకొకరుగా గాయపడాలి కదా. ఇప్పుడు వీళ్ళే గాయపడితే పోలీసులకి గాయపడాలి కదా. అలాంటి ఇంకోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి చర్యలు తీసుకోవాలన్న ఇది పరిస్థితి. అయితే అంతిమంగా భాస్కర్కి సంబంధించిన చితికి నిప్పంటించిన పరిస్థితి, అంత్యక్రియలో పూర్తయిన పరిస్థితి కనబడింది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.